వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ లో కురిసిన భారీ వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం. నంద్యాలలో 3,000 మందికి పైగా దివ్యాంగులు వయోవృద్ధులకు 4 కోట్ల విలువైన సహాయ పరికరాల పంపిణీ. బీహార్లోని పాట్నా జ్యువెలరీ షాప్లో బంగారం దొంగతన యత్నం విఫలం. కర్నూలులో నాగబంధం సినిమా చిత్ర బృందం సందడి. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. అర్హుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతం ఎందుకంటే కులానికి ఎవరైనా వ్యవస్థపై ఆధారపడి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరు? యువత. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత వంటి ఆలోచన చేయడం కేటీఆర్ గారి యొక్క బాధ్యత. ఆ దిశలో వారి నాయకత్వం ఏమిస్తుందో మనకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి మరి నాకు అప్పగించిన బాధ్యతలో భాగంగా నేను కూడా రావడం అందరితో కలిసినటువంటి అవకాశం నాకు కల్పించినందుకు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అరుణారెడ్డి గారిని వేదికపైకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. పురపాలక మాజీ అధ్యక్షురాలు సోదరి రామతీర్థ మామి గారి వేదికపైకి మామిడికి 30 నెలలు ఉండకపోతే నిన్నేమన్నారు? మరి 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తావు కదా 3 నెలలని ఇచ్చేస్తా చేస్తా అల్లం బెల్లం మోసేకి బెల్లం పెట్టివి, అధికారంలో కసిరి కూర్చుంటివి. అలా ఏమైనా పోయంటే గట్టిగా అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఆడమైంది అంటే నీ లాగులో తొందరలు ఇచ్చి పెడతా గట్టిగా అనుకో. ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ గుడ్లు గోటిలు ఆడతా. ఇంకొకటి నేర్చుకున్నాడు ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. కేసీఆర్ అప్లపాలు చేసిపోయి నాశనం చేసిపోయాడు, మొత్తం ఖాళీ సిప్పించి నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు. కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, మీరు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు? కేసీఆర్ అప్లపాలు చేసి కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిండు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. నేను ఆగనా కూడా చెప్తా. ఇప్పుడు ఆగనా నువ్వు నేను గెలవాలని కోరుకుంటే సిరిసిల్లలో ఒకటే పని నీకు దండం పెడతా. నువ్వు నీ బూత్ లో నీ ఊర్లో నువ్వు మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టు. నీ బూత్ కాదు నువ్వు ఎంత పెద్ద నాయకుడు, మన జెడ్పీటీసీగా ఎంపీపీగా లేకపోతే ఇంకోటిగా 262 బూత్లలో అయినా ఏ బూత్లలో ఆ బూత్లో నేను మా పార్టీకి మా కేసీఆర్ గారిని గెలిపిస్తా, మా బూత్లో నేను మెజారిటీ ఇస్తాను. మీరు పెద్ద నేను పక్కూరికి పోయి పని చేస్తా, పక్క మండలం పోయి పని చేస్తా, ఏమో పట్టణం అంతా బాగా చుట్టాలని గాఢ నడుపుతా. అది ఊర్లో పక్కా మెజారిటీ వస్తుంది. ఒక్క ఓటన్నా అవతల పార్టీల కంటే నా బూత్ లో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తాను కంపల్సరీ నువ్వు అనుకున్నాక అప్పుడు నువ్వు మంచిగా చెల్ల దులుపు ఏమన్నా వాడు కరీంనగర్ సిరిసిల్లో ఏడుకంటే అడిపో. కానీ బూత్ గెలవకుండా నా బూత్ నా బాధ్యత అనుకోకుండా
నా బూత్ లో నేను మెజారిటీ తేవాలి అనుకోకుండా, నా బూత్ లో నేను ఇచ్చే మెజారిటీగా కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసింది అనుకోకుండా నువ్వు ఏమి చేసినా ఏం చెప్పినా అది పెడతావు. కూర్చున్న కాడ ముచ్చట్లు చెప్పు, అలగని చెట్ల మీద ఇస్తారాకులు కూర్చున్నట్టు చెప్పడం అసలే చెప్పచ్చు. కానీ గెలవాలంటే ముందు నీ బూత్ లో మెజారిటీ రావాలి. నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో నాయకురాలతో ఇవాళ పంట కోతకొచ్చింది, ప్రజలు తయారున్నారు, మీదికే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లని తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో మాత్రమే ఉన్నదని మాట. లక్ష్మీ నరసింహరావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్రెడ్డి గారు ఉంటారు, గూడూరు ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు చుట్టూ కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్ లో మాట్లాడిపోతాం. కానీ అందరికీ మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అలమారుగా పెట్టుకుని మళ్ళీ తీసుకుపోతుంది. తీసుకుపోయి ఇట్లా వారేసి వాళ్ళకి పగదు బండికి ఎవరు పడ్డామంటే పొలపాటి వినమంటే వాళ్ళకి నాకు గుర్తుకుడు. దయచేసి చాలా కష్టపడి మాకు ఓటు హక్కు ఉంది కానీ మనం తొలగించిందని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమానం అయితేనే ఉంది. అందుకే ఇంపార్టెంట్ ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బిఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓటు, దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ లైవ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవన్రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అలా అనుమానం ఏం లేదు. కానీ SIR లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇలాంటి లంఘనాలు జరుగుతాయి. మన గవర్నమెంట్ లేదు, ఇక్కడ రాష్ట్రంలో లేవు, కేంద్రంలో లేవు. అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యత లేదని మీకు అవే ఏమన్నా ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి, బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి. కాదు మేడం, ఓటర్ ఇక్కడే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు, వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహరావు గారు మీకు పంపిస్తారు, ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్ ఓటర్, అన్మ్యాప్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2027లో ఉంది, వాళ్ళకు కంపల్సరీ ఓటు ఉంచినట్టు చూసుకోవాలి. మన డిమాండ్లో ఒకటే, మన ఆలోచనలో ఒకటే, అర్హులు ఎవరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండదు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క, బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆడటం లేదు. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు కుదిరితే బ్రహ్మాండమైన నిజాయితీ మనం తెలుసు. కానీ వాళ్ళు లంఘనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నెక్స్ట్ ఇక గుర్తింపు కార్డు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి. ఏమేమి రకాల గుర్తింపు? కర్నూలులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను ప్రశంసించారు. బీసీలకు సంక్షేమ పథకాలు, రాజకీయ అవకాశాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తారని రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నాయకులు సూచించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నందుకు నకరంద్ర శ్రీనివాసరావు గారు, మిగతా బీసీ సోదరులు, బీసీ నాయకులు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. చర్చించడానికి మరి జాతీయ స్థాయిలో అయినా కూడా, మరి రాష్ట్ర స్థాయిలో అయినా కూడా అనేక పోరాటాలు చేసిన మా నాగేశ్వరరావు గారితో స్టార్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రెస్ మిత్రులకి నమస్కారాలు. భారతదేశానికి దాదాపు 70 సంవత్సరాలు గత ప్రభుత్వానికి ఈ 2 ఏళ్ల పాలనలో బీసీలు
మరి ఈరోజు అనేక విధాలుగా అంటే ఏది ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి బీసీలను విస్మరించిన పరిస్థితులు మరి ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున బీసీలని ఎంకరేజ్ చేయడానికి మరి ఏదైతే తమ పాదయాత్రలో చెప్పారో యువగలంలో చెప్పారో వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ఒక తుక్కు మరి స్థానిక సంస్థల్లో మరి 34% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పడం, మరి అట్లాగే నామినేటెడ్ పదవుల్లో 50% కల్పించడం, మరి అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యుల్లో కూడా తగిన శాతాన్ని కల్పించడం, మరి అట్లాగే మంత్రుల్ని కూడా మరి తగిన నిష్పత్తిలో మంచి శాఖల్ని ఇవ్వడం. మరి ఈరోజు బీసీ భవనాలన్నీ గత ప్రభుత్వంలో మొండిగోడలుగా మిగిలిపోతే వాటన్నిటినీ ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనాన్ని ప్రారంభించడం, మరి ఏవైతే బీసీ రక్షణ చట్టాన్ని ఇస్తామని చెప్పడమో వాటిపైన కూడా ఒక కమిషన్ని వేసి రక్షణ చట్టాన్ని తీసుకోవడానికి మేధావులతో చర్చలు జరపడం. వీటన్నిటికీ అంటే ముఖ్యంగా ఏవైతే ఈ సూపర్ 6 పథకాలని ఈరోజు నెరవేర్చారో వాటన్నింటిలో బీసీలు అత్యధిక శాతం మరి ఉండడం, మరి ఏదైతే మెగా డిఎస్సిలో అత్యధిక శాతం ఉద్యోగాలు పొందిన మరి లిస్టు తీసుకుంటే వాటిలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. మరి అట్లాగే ఏదైనా అన్నదాత సుఖీభవ కానీ మరి అట్లాగే విద్యార్థులకు మరి తల్లికి వందనం ద్వారా కానీ అనేక విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం బాసటగా నిలిచినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరి భవిష్యత్ తరాల నాయకుడు, యువ నాయకుడు, మరి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యా మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంకా మా సమస్యలు ఒక్కటే మా చివరి ఊపిరి వరకు మరి ఈ రోజు వరకు దశాబ్దాల తరంగా పోరాటం చేస్తున్న 50% చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలనే అంశం పైన మరి అట్లాగే ఈరోజు బీసీ బిల్లు పెట్టబోతా ఉన్నారు. మహిళా బిల్లులో బీసీ బిల్లుని మరి ఏర్పాటు చేయాలి. మహిళా బిల్లులో బీసీలకి మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి అనే అంశాన్ని మరి అట్లాగే ఏదైతే మా జనాభా నిష్పత్తి ప్రకారంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానీ మరి సపరేట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తగిన బడ్జెట్ని ఏర్పాటు చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడైనా సరే బీసీలే అధిక శాతం ఉంటారు. ఈ బీసీలు కనుక ప్రభుత్వాలకు తగ్గట్టుగా మరి వాళ్ళు మంచి చేస్తే మంచి బీసీలకి ఎక్కువ జరుగుద్ది, చెడు చేస్తే చెడు కూడా బీసీలు ఎక్కువగా జరుగుద్ది. లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం, చెత్తకు కూడా పన్ను వేశారు, దానివల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ చెత్త పన్ను ఈ 2 ఏళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో లేదు. అట్లాగే రోడ్లు చూసాం, గుంటలమయం, ఎక్కడ చూసినా రోడ్లు గుంటలతో యాక్సిడెంట్లతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మౌలిక సదుపాయాల్ని మరి ఎంత చండాలంగా చేశారో అవన్నీ చూసాం. ఈ 2 సంవత్సరాల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రోడ్లు ఎలా ఉన్నాయో మనందరం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 95% రోడ్లను మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి ఇలాగుంది. అలాగే డిఎస్సి దగ్గర నుంచి చూసుకోండి, డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి కింద వస్తే దాంట్లో 23 రూపాయలు ఆంధ్రప్రదేశ్కే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయని జాతీయ స్థాయిలో చెప్పినటువంటి లెక్కలు. అంటే ఫీల్ గుడ్, మంచి ప్రభుత్వం, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటుగా బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం కేంద్రానికి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం లేఖ రాయడం అయింది, తీర్మానం కూడా చేయడం అయింది అసెంబ్లీలో. ఇంకా మాకున్నటువంటి బీసీల రక్షణ చట్టం అనేది ప్రాసెస్లోకి తీసుకొచ్చారు. దాన్ని త్వరలో కూడా మొత్తం అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే వైసీపీ ప్రభుత్వానికి అంతకుముందు చేసిన వాళ్ళు
ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా లేకుండా ఉన్నందుకు ప్రతిపక్షానికి కూడా మేము ఒక సూచన చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి బడికి వెళ్ళి పరీక్షలు రాస్తేనే ఆ విద్యార్థికి పాస్ ఫెయిల్ అనేది బయటకు తెలుస్తుంది. అట్లాగే ప్రజా స్వామ్యంలో మీరు ఎన్నికల ద్వారా 11 మంది గెలిచి 11 మంది మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీరు 2 సంవత్సరాల వెన్నుపోటులాగా చేసినట్టుగా లేదు. మీరు విజయోత్సవం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వానికి విజయోత్సవాల ఊరేగింపులాగా చేస్తుందని చెప్పి వైసీపీ నేతలకి సూచన చేస్తా ఉన్నాం. మీరు కూడా పోటీ పడండి. 56% మంది ఉన్నటువంటి బీసీలు మీకు ఎందుకు దూరం అయ్యారు? 11 సీట్లకే మీరు ఎందుకు పరిమితమయ్యారు? మీకు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు ఏమేం కావాలి? మనం ఎక్కడ లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్దుకొని ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తే రాజ్యాధికారం వస్తుంది. కానీ ప్రజలకు అవసరమైన వాటిని వదిలేసి పూర్తిగా మీరు అసెంబ్లీ లాంటి దేవాలయానికి, ప్రజలందరికీ దేవాలయం లాంటిది అసెంబ్లీ. మరి మౌలిక సదుపాయాల కల్పన నుంచి అభివృద్ధి సంక్షేమ ఫలాల దగ్గర నుంచి అన్ని కూర్చొని తీర్మానం చేసి మాట్లాడుకునే దాంట్లో మీరు ఏమనుకుంటున్నారో అది ప్రజలకి చేరాలంటే దానికి సరైన వేదిక మరి పెద్దలందరూ కూడా ఇదివరకు అందరూ ఉపయోగించుకున్నారు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించుకున్నారు, రోసయ్య గారు ఉపయోగించుకున్నారు, మాధవరెడ్డి గారు ఉపయోగించుకున్నారు. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మరి ఆ రోజున ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి అందరూ అసెంబ్లీలో మాట్లాడింది రికార్డు పరంగా ఉన్నదే ఎక్కడైనా చరిత్ర. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలీసు ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను 5,000 నుంచి 20,000 పోస్టులకు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అభ్యర్థులు తమ నిరసనను కొనసాగించారు. కార్యాచరణ తలపెడుతున్నాము. ఇదే విధంగా మా ఉద్యమాన్ని ఎక్కడికక్కడ పోలీసులు రణివేస్తున్నారు. ఇలానే చేస్తే ఖచ్చితంగా రేపు ఏదైతే డీజీపీ ఆఫీస్ ముట్టడి 1000 మందితో డీజీ ఆఫీస్ ముట్టడి ఉంటుంది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోసిగిలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నుంచి తిరిగి వస్తున్న వైసీపీ కార్యకర్తల వాహనాలను అడ్డుకున్న టీడీపీ వర్గీయులు 2 వాహనాలకు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టగా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఒక తుఫాన్ వాహనం, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ పాట్నాలో 2 యువతులు బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. జ్యువెలరీ షాప్ వెళ్లి యాజమానిని మాటల్లో పెట్టారు. నగలు చూస్తుండగా ఒక అమ్మాయి అతడిపై
పెప్పర్ స్ప్రే కొట్టింది. వెంటనే తేరుకున్న ఓనర్ బయటకు వచ్చి అరిచాడు. చుట్టుపక్కల షాప్ ఓనర్లు వారిద్దరిని పట్టుకున్నారు. ఈ ఘటన అంతా షాపుల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. लड़की को थोड़ा जूम करना साइड से देखने का टाइम है। वो वाला वीडियो प्ले करना जिसमें औरत आई थी, मार्क्स हटाई थी, ठीक है। इसके आगे इसके आगे गेट ऑफ बंद ऐसी किए हैं निकलने का। हाँ, गेट पर पहले जाए खड़ा हो। ये थी ये चलो गेट वो वैसे कर दिए। भाग रही थी, देखो भाग रही थी दोनों। निकाली है। ले నంద్యాలలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన గిరిజన మైనార్టీ వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నిరంతరం కృషి చేశామని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, గిరిజన సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎస్టీల గురించి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నా బీసీలు నా మైనార్టీ ఫస్ట్ చెప్పడం నచ్చింది. మనం అందరినీ ఓన్ చేసుకున్న వ్యక్తి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా దగ్గరుండి మన కష్టాన్ని మన గురించి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మందికి ఎడ్యుకేషన్ ఉంది. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అవసరం. నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది ఏమి అంటే, మిగతా వాళ్ళకంటే మీ క్యాస్ట్ లో మన వాళ్లకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మనకి వెళ్ళిపోతుంది. ఆ నాలెడ్జ్ ఇటువంటి వ్యక్తులు బయటికి వచ్చి ఎడ్యుకేషన్ చేసి కాంపిటీషన్ ఫీల్డ్ లోకి వస్తే అందరికంటే ముందుగా వస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను. అభివృద్ధి చెంది ఉంటారు, నాలెడ్జ్ గా ఉంటారు, ఇమ్మీడియట్ గా క్యాచ్ చేసుకోగలుగుతారు. సోదరి మండలను ఫస్ట్ ఎడ్యుకేషన్ సైడ్, డెవలప్మెంట్ సైడ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మనం అందరం ముందు దాన్ని డెవలప్మెంట్ చేసుకునేగా ప్రయత్నం చేయాలి. ఇకపోతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పకుండా అబద్ధాలు చెప్పి మోసం చేయడంలో ఘనపాటు. నేను ఇంతకుముందు అట్లే ఒక ట్రైబల్ మీటింగ్ లో వైజాగ్ లో కూడా పోవడం జరిగింది. మనకు సెంట్రల్ స్కీమ్స్ కానీ ఇంకో కానీ ఎన్నో మంచి స్కీమ్స్ ఉన్నాయి. దానిలో మన వాళ్ళు చాలా తక్కువగా యూజ్ చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు దయచేసి వేరేగా అనుకోవద్దు. కాఫీ తోటలు డెవలప్మెంట్ చేయడం కోసం, హనీ క్యాచింగ్ కోసం అని చెప్పేసి ఉంది. ఎన్నో స్కీమ్స్ డెవలప్ చేస్తా పోతా ఉన్నారు. ఇప్పుడే సోదరులు చెప్పారు, మనకు ల్యాండ్ అగ్రికల్చర్ ఫారెస్ట్ లో కొంత ల్యాండ్ ఇచ్చేసి ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేయడం కోసమని ఇంతకుముందు నాకు తెలిసింది జగన్ దగ్గర డిస్కషన్ కూడా వచ్చింది. దాని సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఇప్పుడైతే మనం చేస్తామని చెప్పలేదు. రాబోయేది మా గవర్నమెంటే. నేనైతే జగన్ దగ్గరికి ఈ విషయం అయితే తీసుకొని పోతాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమ్మెలను వెంటనే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. 2017-2021 వేతన సవరణ బకాయిలతో పాటు పదవి విరమణ సమయంలో రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడం లేదని సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎం కార్యాలయ ఎదుట మహాధర్నా,
జూన్ 18న బస్ భవన్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. జై తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.